Hello, Masters. Welcome to Atma Sahacharlu book reading session. Today is session 8. చక్కగా ఇప్పటివరకు మనం 6 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ బుక్ను రాసిన వారు రిచర్డ్ బాక్. అతనే ఈ బుక్లో నేను నేను అని చెబుతూ ఉండే మన హీరో. అండ్ రిచర్డ్ గారి వైఫ్ లెస్లీ పారిస్ బాక్. సో వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రయాణం గురించి, వాళ్ళ ఆత్మ ప్రయాణం గురించి చర్చిస్తున్నారు. అయితే మనకిది ఒకంత ఆశ్చర్యంగాను, కొద్దిగా మనకు అర్థం కాకుండాను కూడా ఉన్నది వాళ్ళ జీవిత ప్రయాణం. ఎందుకంటే మనము వర్తమానంలో ప్రయాణిస్తూ గత జీవిత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ ఉంటాము. భవిష్యత్తు గురించి ఆలోచన లేదా కలలు కనడం లేదా విజువలైజ్ చేసుకోవడం చేస్తూ ఉంటాము. వీళ్ళేం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా అధికంగా ఉండడం వల్ల ఇద్దరూ కూడా తత్వవేత్తలు అని చెప్పొచ్చు. అంటే హై ఎనర్జీ స్టేట్లో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ రచయితలుగా ఉంటారు, ఎన్నో సదస్సులకు అటెండ్ అవుతారు, ఆత్మ రిలేటెడ్ బుక్స్ చదువుతారు, దానివల్ల మెడిటేషన్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ జ్ఞానము, వాళ్ళ శక్తి స్థాయి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే వాళ్లకు గత కాలంలోని ఏదైనా ఇంకా లోపల గిల్ట్ మిగిలి ఉంది, లేదా ఇది సరిదిద్దుకుంటే బాగుండేది, ఇక్కడ ఇది చేయడం చాలా రైట్, మీరు ఇలా ఉండండి అని మనకు మనం చెప్పుకోవాల్సి వస్తే మనం జస్ట్ ఒక జ్ఞాపకం లాగా చెప్పుకుంటాం, అరే ఆ రోజు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేదని. కానీ మన హీరో హీరోయిన్లు రిచర్డ్ అండ్ లెస్లీ ఏం చేస్తున్నారు, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్, ఆ పర్టిక్యులర్ సంవత్సరం రోజు ఆ టైంకు వెళ్ళి ఆ జ్ఞాపకాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తున్నారనమాట. అలా అనుభవం పొందుతున్నారు. చూస్తున్నారంటే అలా అనుభవం పొందుతున్నారు. అలాగే వాళ్ళకి వర్తమానంలో ఇంకో కాలంలో వాళ్ళిద్దరి ఆత్మస్వరూపము లియోనారాగా కనపడుతుంది. ఇదే వర్తమానంలో. సో అది మనకు ఒకలాగా భవిష్యత్తు లాగా కూడా అనిపిస్తూ ఉంది అక్కడక్కడ, కానీ భవిష్యత్తు కాదు, వర్తమానంలోనే ఇంకొక కాలంలో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చూస్తున్న ఆవిడ లియోనారా. తను వీళ్ళ ఆత్మస్వరూపం, ఇద్దరు కలిపి ఆత్మస్వరూపం. అది మాత్రమే తేడా వీళ్ళకు మనకు, మన జ్ఞాపకాలలో. బికాస్ మన శక్తి అంతవరకే సరిపోతుంది. కూర్చుని ఆ రోజు 10th గ్రేడ్లో ఇలా చేశాను, పెళ్ళప్పుడు ఇలా చేశాను, 2020లో ఇలా చేశాను, ఇలా చేసి ఉంటే బాగుండేదని మనం అనుకుంటాము. వాళ్ళు వెళ్ళి అది కరెక్ట్ చేసుకోవడం కానీ, అది ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళ యొక్క యంగ్ స్వరూపాలకు చెప్పడం కానీ జరుగుతుంది. అలా ఇప్పటి వరకు 2 సార్లు వాళ్ళు పాస్ట్లోకి వెళ్ళారు. ఒకటేంటి, లెస్లీ అండ్ రిచర్డ్ వాళ్ళిద్దరూ ఎంగేజ్గా ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పటికి తెలియని కూడా తెలియదు, లిఫ్ట్ దగ్గరుండి బయటకు వచ్చి అదంతా గుర్తుంది కదా, అదొక ఎక్స్పీరియన్స్. రెండవ ఎక్స్పీరియన్స్లో లెస్లీ తన గత జీవితానికి వెళ్ళింది ఆవిడ. తన యొక్క యంగ్ స్వరూపం లెస్లీ ఎలా ఉంది, ఎలాంటి కష్టాలు పడింది, సంగీతం అంటే ఎంత ఇష్టం, వాళ్ళు ఎంత పేదరికాన్ని అనుభవించారు, అమ్మాయి ముందున్న భవిష్యత్తు, వాళ్ళ మమ్మీ ఎలా దాని గురించి చెప్తోంది, మోడలింగ్ చేయమని, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోవడము, ఆ లెస్లీ బాధ అదంతా చూడడము. మన హీరోయిన్ లెస్లీ అమ్మాయికి చెప్పడం, ఏం కాదు, ఇదే గట్టిగా పట్టుకుని ఉండు, నువ్వు ఒక ప్రపంచానికి నిదర్శనంలాగా ఉంటావు, ఇంత కష్టంలో కూడా ఒకదాన్ని గట్టిగా అనుకొని సాధించే ఆ వ్యక్తులకు ఒక ఉదాహరణలాగా నువ్వు నిలిచిపోతావని లెస్లీ చెప్తుంది. ఓకే. సో ఆ 2 ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ వీళ్ళు బ్యాక్ రాగానే, వీళ్ళ వర్తమానంలోకి రాగానే వీళ్ళకి ఏం జరుగుతుంది, విమానంలో వెనక సీట్లో మన లియోనారా ప్రత్యక్షం అవుతుంది. గతంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ ఉండదు, విమానంలోకి వచ్చి ఆ విమానం అంతా సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్ చూసుకున్నట్లయితే మన లియోనారా కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్తమానంలో ఉన్నారు కాబట్టి వర్తమానంలో ఇంకొక డైమెన్షన్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళ ఆత్మస్వరూపం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది టూకీగా మనకు జరిగిన కథ. ఇప్పుడు మనం 7th చాప్టర్లోకి వెళ్తున్నాము. నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న కాంతి రేఖలు ఈ చాప్టర్ పేరు. అద్భుతంగా ఉంది కదా పేరు, మంచి పొయిటిక్గా కూడా ఉంది. విమానం ఎగజిమ్మిన నీటి తుంపరలోనూ ఇంజన్ ధ్వని ప్రకంపనలోనూ ఆ పాతగది అదృశ్యమైంది. మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేశారు. బ్యాక్ వచ్చినప్పుడల్లా సేమ్ జరుగుతుంది. మళ్ళీ విమానము, వాటరు, ఇసుక, గీతలు అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా కనపడతాయి. అది మనకు అర్థం చేసుకోవాలి, అక్కడికి బ్యాక్ వచ్చేసారు వర్తమానంలోకి అని చెప్పేసి. సో సేమ్ అలాగే జరిగింది. లియోనారా వెనక సీట్లో జారగిలబడి కూర్చున్నది.
మళ్ళీ లియోనారా కనిపించింది విమానం వెనక సీట్లో. ఆ అమ్మాయి ఎంతటి కష్టాన్ని, ఒంటరితనాన్ని అనుభవించిందో కదా అంది లెస్లీ ఎండిన కన్నీటి చారలను తుడుచుకుంటూ. తన యొక్క గత జీవితంలోని ఒక కష్టతరమైన, బాధాకరమైన జ్ఞాపకాన్ని స్పృశించి వచ్చింది కదా, ఇంకా ఆమెలో ఆ బాధ అలాగే ఉండిపోయింది మన హీరోయిన్ లెస్లీలో. సో కన్నీటి చారలను తుడుచుకుంటూ ఎంత కష్టమో అనుభవించాను కదా అనే బదులు ఎంత కష్టమో అనుభవించింది కదా అమ్మాయి. ఎవరా అమ్మాయి? ఈమెనే అప్పట్లో. ఒక విషయం గుర్తుంచుకోండి, అంతటి కష్టమైన జీవితాన్ని తానే ఎన్నుకున్నది, దాని ప్రతిఫలాలను కూడా తానే పొందుతున్నది అని చెప్పింది బ్యాక్ సీట్లో కూర్చున్న లియోనారా. ఈమె ఏడుస్తూ ఉంటే వెనకాల ఉన్న లియోనారా అంటే ఈమె యొక్క ఆత్మస్వరూపం ఈ వర్తమానంలో లోపలి నుంచి ప్రేరేపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. లోపలి నుంచి బోధిస్తుంది అని చెప్పొచ్చు. అలా ఏడో మాకు, అది అది నువ్వు ఎన్నుకున్న జీవితమే. ఆ కష్టం అంతా కూడా దాని ఫలితాలను పొందుతున్నది కూడా నువ్వే. అది బాధగా అనుకోకు, అదొక ఎక్స్పీరియన్స్గా అనుకో అని మనలో నుంచి మనకు చెబుతున్నట్లుగా ఆ లియోనారా వాళ్లకు చెబుతోంది. అవును, సంగీతం పట్ల ఆమెకున్న మక్కువ, ఆమె అనుభవించిన కఠోర పేదరికం, క్షోభలే కదా నా సహచరిణిని సానపెట్టిన వజ్రంలాగా చేశాయి అని మనసులో అనుకున్నాను. ఎవరనుకున్నారు ఇది? రిచర్డ్ బాక్. తన వైఫ్ ఆ రోజు ఆమె ఆ బాధ పొందేటప్పుడు ఆయన ఏం పక్కన లేడు అక్కడ. బికాస్ అప్పటికి ఆయన జీవితంలోకి రాలేదు. లేటర్ ఆమెకు పెళ్ళయ్యి ఫస్ట్ భర్తతో విడాకులు అయిపోయిన తర్వాత సెకండ్ భర్తగా వచ్చాడు. 35 ఇయర్స్ ఏజ్లో ఎప్పుడో వచ్చాడు ఆయన. కాబట్టి అది కేవలం జ్ఞాపకమే కదా, చెప్పిన దాని ప్రకారం గుర్తుంది కాబట్టి ఆయనకు వైఫ్ చెప్పడం ద్వారా ఆ రోజు అంత కష్టపడబట్టే కదా ఈ రోజు చెక్కిన వజ్రంలాగా ఉంది నా వైఫ్ ఇంత చక్కగా అని ఆయన మనసులో అనుకుంటున్నాడట. నేను అలాగే అనుకుంటున్నాను. ఆమె అనుభవించిన కష్టాలని తలుచుకుంటే ఆశ్చర్యమవుతోంది అని సమాధానమిచ్చింది లెస్లీ. గమనించండి, ఆమె ఆమె అంటోంది. నేను ఆ రోజు కష్టపడ్డం అలా చెప్పట్లేదు. ఆ రోజు ఆ 16 ఇయర్స్లో ఉన్న లెస్లీ ఆ రోజు అనుభవం పొందిన ఆత్మస్వరూపం లాగా చెబుతోంది. ఆమె ఈమె ఒక్కటైనా మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడతాము? నేను నా 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలా కష్టం పొందాను, ఇలా నష్టం పొందాను, లేదా ఇలా సంతోషాన్ని సుఖాన్ని పొందాను, నేను నేను అని చెప్పేసి చెప్తూ ఉంటాను. అంతే తప్పిస్తే ఆమె 16 సంవత్సరాలలో అని చెప్పేసి నా దాని గురించి, నా గత జీవితం గురించి నేను అలా మాట్లాడను మామూలుగా. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఆమె. సో ఇంకొక ఆమె ఆమె జ్ఞాపకాన్ని ఇంకొకరి జీవితంలో ఎలాగైతే స్పృశిస్తారో అలా స్పృశించి వచ్చేసింది ఆవిడ. అందుకే ఆమె ఆమె అని చెప్పేసి చెప్తోంది. ఈ రోజు ఉన్న లెస్లీ కంప్లీట్ డిఫరెంట్. అది గతం. ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్న జీవితం ఈ రోజుది. ఏ క్షణం ఆ క్షణందే. బేసిక్గా వీళ్ళు వర్తమానం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారండి ఈ రచయితలందరూ కూడా. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో, వర్తమాన క్షణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో 100%, దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ జస్ట్ లైక్ పూర్ణాత్మ. ఆ స్టేజ్కి రీచ్ అయినట్టుగా. అది ఎంత ఈజీనా సులభం అంటే ఏమీ కాదు. అంత సులభం ఏమీ కాదు. అందుకే 100% అని చెప్తున్నాను. వర్తమాన క్షణాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. మన యొక్క ప్రతి శ్వాస మనకు తెలిసే జరుగుతుంది అనుకోండి, దట్స్ ఇట్. సపరేట్గా ఏ ధ్యానము జ్ఞానము ఏది అక్కర్లేదు. అన్నీ తెలుస్తాయి. గతము తెలుస్తుంది, వర్తమానము తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. ప్రతి శ్వాస మనకు తెలిసి జరుగుతూ ఉంటాయి. రైట్. సో విమానం కింద నీటిలో యథావిధిగా రకరకాల కల్పనలు అంటే ఆ డిజైన్స్ అని చెప్పారు కదా, గీతల్లాగా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పారు కదా, వాటిని కల్పనలు అని చెబుతున్నారు ఇక్కడ. విమానం కింద నీటిలో యథావిధంగా రకరకాల కల్పనలు అల్లుకొని మొత్తం వ్యాపించి ఉన్నాయి ఆ గీతలన్నీ కూడా. ఇదంతా అల్లిబిల్లిగా అల్లిన జలతారు లాంటిది. పోగు స్థాయిలో మాత్రమే సరళంగా ఉంటుంది. కానీ ఒక గజం ముక్క నేస్తే అంతా గజిబిజిగా చిక్కుపోతోంది అంది లియోనారా. ఇది పొయటిక్గా ఉందండి మనకు, కానీ ఇందులో చాలా పరమార్థం దాగి ఉంది. నాకు అర్థమైనంత మేరలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ కింద ఉన్న ఇసుక, వాటరు, దానిలో ఉన్న ఆ ఆ గీతల్లాగా ఉన్నాయని చెప్పుకుంటున్నాం చూడండి, ఆల్మోస్ట్ ప్రతి క్లాస్లో చెప్పుకుంటున్నాము. అవన్నీ నిజంగా ఇసుక గీతలు కావండి, జీవిత సంభావ్యతలు.
ఒక ఆత్మ ఒక జీవితాన్ని తీసుకునేటప్పుడు ఎన్ని సంభావ్యతలు ఉండవచ్చు, ఎన్ని రకాలుగా జీవించవచ్చు, ఎన్ని రకాలుగా ఆప్షన్స్ మనకుంటాయి అని చెప్పడానికి అక్కడ ఉన్న గీతలను మనము తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ గీతలు వాటిని చూపిస్తాయి, సూచిస్తాయి. అది. ఓకే. ఏమని చెప్పారు? ఇదంతా అల్లిబిల్లిగా అల్లిన జలతారు లాంటిది. పోగు స్థాయిలో మాత్రం సరళంగానే ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుందట? సరళంగా అన్ని గీతలు స్పష్టంగా క్లియర్గా దేని దారి దానిది క్లియర్గా అర్థమవుతుంది మనకి. కానీ ఒక గజం ముక్క నేస్తే, అంటే జీవితం గడపడం స్టార్ట్ అయిపోతే, జీవితం షురు అయిపోతే, స్టార్ట్ చేస్తే, మనం ఆరంభించినట్లయితే ప్రయాణము, గజం ముక్క నేస్తే అంటే ఏంటి? ఆ దారాలతో అల్లిక చేస్తున్నారు, నేస్తున్నారు. ఆ చీర కానివ్వండి, లంగా కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ దారాలను తీసుకొని మీరు అల్లిక మొదలు పెడుతున్నారు వస్త్రంలాగా కుట్టడానికి. అప్పుడేమవుతుందట? అంటే ఒక జీవిత ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఆ గజం ముక్క నేస్తే అంత గజిబిజిగా చిక్కుపోతోంది. మీరు ఊహించుకోండి మాస్టర్స్, మీరు బోల్డ్ అని పిక్చర్స్లో కానీ మూవీస్లో కానీ చూసుంటారు, లేదా నిజ జీవితంలో కూడా చూసి ఉంటారు. ఇప్పుడు నేతలు నేసేవాళ్ళు దారాలు తీసుకుని వాళ్ళు మగ్గాలకి ఇలా దారాలుగా పెట్టేసి వాటితో ఒక చీర నేయడం మనం చాలాసార్లు పిక్చర్స్లో చూసే ఉంటాం మనము. సో అది ఎలా ఉంటుంది? దారాల్లాగా ఉంటుంది. కొంచెం నేయడం మొదలుపెట్టిన తర్వాత మనకు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు అంతా క్రిస్టల్ క్లియర్గా దారాలుగా ఎలా ఉందో అలాగే ఉంటుందా అంటే లేదు. ఏదో చిక్కులు చిక్కులుగా, అంత చూడ్డానికి అంత ప్లీజింగ్గా ఉంటుందా? లేదు. మళ్ళీ ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది మనకి? చీరంతా నేచిన తర్వాత. ఆ దారాలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకొని చీరలాగా మారిన తర్వాత అప్పుడు చాలా అందంగా కనపడుతుంది. రైట్. బట్ ఆ ప్రయాణంలో, నేసే ప్రయాణంలో మాత్రం చిక్కులు చిక్కులుగా అంత గొప్పగా అంత అందంగా ఏమీ అనిపించదు. సో సేమ్, ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆ గజిబిజిగా కనిపించడం మామూలే. కానీ ఎండ్ ప్రోడక్ట్ అక్కడికి రీచ్ అవ్వాలి. అంశాత్మగా పూర్ణాత్మ నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో రకాల జీవితాలు, ఎన్నో రకాల సంభావ్యతలను మనం సెలెక్ట్ చేసుకుని మనము మన జీవిత ప్రయాణం, ఒకటే జీవిత ప్రయాణం అంటే ఒకటే జన్మ అని కాదు మాస్టర్స్. అంశాత్మ నుంచి పూర్ణాత్మగా ఎదిగేంత వరకు మనం గడిపిన అన్ని జన్మల సారం. ఎన్నో ప్రాబబిలిటీస్, ఎన్నో సంభావ్యతలు, ఎన్నో రకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ చివరికి ఆ పూర్ణాత్మని చేరుకోవడం, పూర్ణాత్మగా మారిపోవడం ఏదైతే ఉందో, మనము దారాలతో నేసిన చీర లాంటిది అని ఊహించండి. అంత అద్భుతంగా ఉంటుంది. మరెందుకు అల్లిక చేస్తున్నప్పుడు గజిబిజిగా ఉందని మధ్యలోనే వదిలేసామనుకోండి, అక్కడే ఆగిపోతుంది. ఏ ప్రయోజనం ఉన్నదక్కడ? ఏమీ లేదు. కష్టపడి ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి పెనవేస్తూ నేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక అందమైన చీర కనపడుతుంది. మన జీవితంలో ఉన్న సంభావ్యతలని, ఉన్న ప్రాబబిలిటీస్ని, ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ది సెలెక్ట్ చేసుకుంటూ, ఇన్ కేస్ అది వర్కౌట్ కాకపోతే ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటూ, ఎప్పుడు కూడా నాకున్న ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను చేయలేను, నా ఏజ్ ఇంత, నేను అన్నిట్లో కష్టాలు నష్టాలు పొందాను, ఇంకా నేను చేయడానికి ఏమీ లేదు అనుకోవడానికి అస్సలు లేదు మాస్టర్స్. ఆ సముద్రంలోని ఇసుకలో ఉన్న గీతలు మనకు ఆప్షన్స్ని సూచిస్తాయి ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద లైఫ్. ఇంకా ఇంకా కొత్త ఆప్షన్ తీసుకుని మనం ఎంతో సరికొత్తగా జీవితం గడపవచ్చు. ఆ మిగిలిన జీవితాన్ని ఎంతో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ లెసన్ ఫర్ అస్. మీరు మీ ప్రత్యామ్నాయ రూపాలను వదిలి ఎప్పుడైనా విడిగా ఉన్నారా అని రిచర్డ్ బాక్ లియోనారాని ప్రశ్నించాడు. మీకున్న ఆల్టర్నేటివ్ రూపాలు ఉంటాయి కదా, వాటిని వదిలేసి ఎప్పుడైనా మీరు విడిగా ఉన్నారా అని చెప్పేసి రిచర్డ్ బాక్ లియోనారాని ప్రశ్నిస్తే ఆమె దానికి నవ్వి, మనం అసలు ఎప్పుడు విడిపోయామని? నేను మిమ్మల్ని ఎడబాయడానికి, నేను స్థల కాల పరిమితులకు చెందిన దాన్ని కాను, నేనెప్పుడూ మీతోనే ఉన్నాను. ఆమెను ఏమడిగాడు? ఆ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, మమ్మల్ని వదిలేసి
ఎప్పుడైనా వేరేగా ఉన్నారా మీరు అని లియోనారాని అడిగాడు. లియోనారా అంటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆమె పరిచయం మనకు బుక్లో జరిగినప్పుడు ఏం చెప్పింది? మా యొక్క భవిష్యత్తు స్వరూపాన్ని అంటే నీ యొక్క కాదు, మీ ఇద్దరి యొక్క వర్తమాన కాల స్వరూపాన్ని అని చెప్పింది ఆమె. సో మమ్మల్ని విడిచేసి ఎప్పుడైనా ఉన్నామంటే అలా కుదరనే కుదరదు. స్థలకాల పరిమితులకు లోనయ్యే దాన్ని కాదు, నేను ఎల్లప్పుడూ మీతో పాటే ఉన్నాను. ఒక రకంగా మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఏం చెప్పుకోవచ్చు అంటే పూర్ణాత్మ అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఆ లియోనారని. వీళ్ళిద్దరూ అంశాత్మలుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ లియోనారా అన్నది వాళ్ళ యొక్క పూర్ణాత్మగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు మన అంతర్ప్రజ్ఞ ద్వారా మన లోపల నుండి మనం గైడ్ చేస్తూనే ఉంటుంది. విన్నామా వినలేదా, అర్థం చేసుకున్నామా అర్థం చేసుకోలేదా అన్నది మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది అంతే. ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఏదర్ పూర్ ఆర్ రిచ్, యంగ్ ఆర్ అడల్ట్, మేల్ ఆర్ ఫీమేల్, ఏ సంబంధము లేదు. ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తుంది. కానీ వినగలిగే స్థితిలో మనం ఉండాలి, అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉండాలి అంతే. సో ఈవిడ అదే చెప్తోంది, నేను అలా కాలపరిమితులకు చెందిన దాన్ని కాదు, ఎప్పుడూ మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఎలా గైడ్ చేస్తున్నానో అప్పుడు కూడా అలాగే గైడ్ చేస్తాను. తర్వాత ఆ, మళ్ళీ వీళ్ళు ఇంకో క్వశ్చన్ అడిగారు. కానీ లియోనారా, మీకు ఒక దేహం ఉన్నది కదా, కానీ అది మిమ్మల్ని ఎవరిని పోలకున్నా దానికో నిర్మాణం రూపు ఉన్నాయి కదా. ఆవిడ వీళ్ళకి కనిపిస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు కదా బుక్లో, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగా ఉంది. సో మరి అవన్నీ ఉన్నాయి కదా అని అడిగారు. అప్పుడు ఆమె లేదు, నేను అశరీరంగా అంటే శరీరం లేకుండానే ఉన్నాను. మీరు నా ఉనికిని గ్రహించడానికి నన్ను దేహ రూపంగా సంకల్పించారు. కరెక్ట్గా చెప్పాలంటే రచయిత మనకు అర్థం కావడానికి ఒక కథ రూపంలో ఒక సశరీరంగా ఉన్నట్టుగా వర్ణిస్తూ మనకు చెబుతూ ఉన్నారు. కానీ ఆవిడ సశరీరంగా లేదు అని క్లియర్గా చెప్తోంది. వాళ్ళ ఊహ అలాగా ఉంది. ఒక పిక్చర్ రూపంలో చూపించినప్పుడు మనకు ఒక డైరెక్టర్ ఎలా చూపిస్తారండి? వాళ్ళు నిద్రపోయారు, ఏదో కల వస్తుంది, ఆ కలలో వాళ్ళు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళారు, ఏదో మాట్లాడారు, ఏదో చూశారు, సంథింగ్ అనేది చూపించాలి అనుకుంటాడు. మనకు అర్థం కావాలంటే ఎలా చూపించాలి డైరెక్టరు? ఏదో తెల్లగా బట్టలు వేసుకొని ఒక శరీరము వాళ్ళ మీద నుంచి లేవడము, అది ఎక్స్పీరియన్స్ చేయడము, అలా గాలిలో తేలుతూ ఉన్నట్లుగా ఇది చూపిస్తూ ఉంటాడు కదా. అలా చూపించలేదనుకోండి, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో మనకి ఎలా అర్థమవుతుంది? ఆ పడుకున్న స్త్రీ ఆరు పురుషుడు వాళ్ళు కలగంటున్నారు అనేది డైరెక్టర్ చెప్పాలి అనుకుంటున్నాడు అనుకోండి, మనకు అర్థం చేయించడానికి ఎలా చూపించాలి ఆయన? ఒక దృశ్య రూపకంగా, లేదా మనకు ఆయన అర్థమయ్యేటట్టుగా మాటల ద్వారానైనా చెప్పగలగాలి. కానీ అక్కడ పడుకుని ఉన్నారు, పడుకున్న వాళ్ళు మనకు వాళ్ళకి స్వప్నం వస్తుందని మనకు ఎక్స్ప్లెయిన్ చేయించలేడు అక్కడ డైరెక్టర్. రైట్. దానికి ఒక పిక్చోరియల్ రూపంలో ఆయన దృశ్య రూపకంగా చూపిస్తాడు. మనకి ఇక్కడ రచయిత, మనం పుస్తకం చదువుతున్నాము, ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ వర్ణనల ద్వారానే అర్థం చేసుకోవాలి. అందుకేం చేశాడంటే లియోనారా అని ఇంకొకరు ఉన్నట్లుగా వాళ్ళు సంకల్పం చేసుకొని వారి ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నారు. కానీ అక్కడ లియోనారా అనేది డిఫరెంట్ పర్సనాలిటీ కాదు, ఇంకొక శరీరం ఉన్న స్త్రీ కానే కాదు. సో నేను ఆ శరీరంగానే ఉన్నాను, మీరే నా ఉనికిని గ్రహించడానికి నన్ను దేహరూపంగా సంకల్పించారు. మీరు ఇంకా పలు సంకల్ప విధానాలలో నన్ను గ్రహించగలుగుతారు. ఇలాగే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా నన్ను గ్రహించవచ్చు, నన్ను చేరవచ్చు, నేను మాట్లాడేది మీరు వినవచ్చు, అర్థం చేసుకొనవచ్చు అని చెప్తుంది. అన్నీ మీకు ఉపయుక్తమే, కానీ ఏది నిజం కాదు. సంకల్పం నిజం కాదు ఇన్ ద సెన్స్, ఇప్పుడు సశరీరంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, లియోనారా అని ఏదైతే పెట్టావో అది నిజం కాదు. అది మన సంకల్పం, మనం ఊహించుకుంటున్న ఒక రూపము లేదా నామము, అంతే తప్పిస్తే నేను మీలోని శక్తి స్వరూపాన్ని, ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటాను అని చెప్పడం అన్నమాట. అప్పుడు మన హీరోయిన్ లెస్లీ ఆమె వైపుకు తిరిగి, మేము ఇంతకన్నా ఉన్నతంగా సంకల్పించి నిన్నెలా చూడగలము అని అడిగింది. ఇప్పుడు లేనారా చెప్పింది కదా, మీరు మీ సంకల్పం ఇంకా డిఫరెంట్ విధానాలుగా మీరు సంకల్పం చేసుకొని నన్ను చూడవచ్చు, డిఫరెంట్ వేస్లో నన్ను నన్ను గ్రహించవచ్చు అని చెప్పింది కదా. ఇంతకన్నా ఉన్నతంగా చూడండి,
వాళ్ళు ఎదగాలని ఎలా అనుకుంటున్నారో ఇంకా ఉన్నతంగా సంకల్పించి ఎలా చూడగలం మేము అని అడుగుతోంది. నేను ఆమె వైపుకు తిరిగేసరికి విమానం క్యాబిన్లో స్వచ్ఛమైన నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న తార ఒకటి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నేను అంటే ఇక్కడ రిచర్డ్ బాక్. మేమొక్కసారిగా ఉలిక్కిపడ్డాము. ఆ కాంతిని భరించలేక రెండు చేతులతో కళ్ళను మూసుకున్నా. ఇదంతా కూడా బోల్డ్ లెటర్స్లో రాశారు మాస్టర్స్. బోల్డ్ లెటర్స్లో అంటే మళ్ళీ అక్కడ ఇన్నర్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. మన కొరకు చెబుతున్నారు ఆ జ్ఞానము. ఆ, ముందర అడిగిన క్వశ్చన్ ఏంటి లెస్లీ, మన హీరోయిన్ లెస్లీ, ఇంతకన్నా ఉన్నతంగా సంకల్పించి ఎలా చూడగలము అని క్వశ్చన్ వేసింది లియోనారాని. లియోనారా ఆన్సర్ చెప్పినట్టుగా మనకేం చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? జస్ట్ రిచర్డ్ బాక్ ఆ, లియోనారా వైపు తిరిగేసరికట విమానం క్యాబిన్లో ఒక నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న ఒక తార అంటే ఒక కాంతి బింబం అత్యధిక వెలుగులో ఉన్నది. ఇలా ప్రజ్వలిస్తోంది. కాంతి పుంజంలాగా ఉన్నది. సో అది ఒకటి వెలిగిపోతోంది. ఒక్కసారిగా రిచర్డ్ బాకండ్ లెస్లీ ఉలిక్కిపడ్డారట. ఆ కాంతిని భరించలేక రెండు చేతులతో కళ్ళను మూసుకున్నా. కానీ కాంతి శిఖలు ప్రజ్వలిస్తూనే ఉన్నాయి. కాసేపటికి కాంతి తగ్గినట్లయింది. అంతలో లియోనారా మా భుజాలను తట్టగా తిరిగి మేము ఆమెను మామూలుగా చూడగలుగుతున్నాము. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో రాశారు దాని మీనింగ్ ఏంటి, ఆ కాంతి అదంతా. నా స్వరూపాన్ని లియోనారా చెబుతోంది ఇప్పుడు. నా స్వరూపాన్ని మీరు చూడలేరు. ఎందుకు చూడలేరని చెప్తుంది? ఇప్పుడు చూస్తానే ఉన్నారు కదా. ఇంకా ఉన్నతంగా సంకల్పించి ఎలా చూడగలము అంటే హయ్యెస్ట్ పాసిబిలిటీని చూపించింది ఆమె, ఒక కాంతి బింబం. అలా ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు, కళ్ళు మూసుకున్నారు. ఆ కాంతి పుంజాన్ని తట్టుకోలేక అత్యధిక శక్తి స్థాయి. సేమ్ మనకు భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం దర్శించినప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనతోనే ఉండి స్నేహితుడిలాగా ఆడుకున్నవాడు అర్జునుడు. రైట్. బావ, కృష్ణుడు బావ అవుతాడు. చెలికాడు ఎప్పుడూ కూడానే ఉన్నాడు. బట్ ఆయన విశ్వరూపం చూపించేటప్పటికంటే అర్జునుడు సంకల్పించాడు శ్రీకృష్ణుణ్ణి అంతకన్నా ఉన్నతంగా ఎలా చూడవచ్చు అనేది. ఆ స్థితి ఏర్పడినప్పుడు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు. తట్టుకోగలిగాడా? వెరీ క్లియర్గా చెప్పారు భగవద్గీతలో. బావా, నీ విశ్వరూప సందర్శనం తీసేయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నీకు ఇన్ని చేతులు, ఇన్నివి నేను ఎంత క్లియర్గా ఉంటుంది ఆ శ్లోకము, ఆ మీనింగ్ మనకు. అది ఘంటసాల గారి భగవద్గీత విన్నట్లయితే అసలు ఇంకా కళ్ళకు నీళ్లు కారిపోతూ ఉంటాయి. రైట్. ఆ తేజ స్వరూపాన్ని తట్టుకొనలేం మనము. సరిపోదది. సో అదే లియోనారా పూర్ణాత్మ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఆ తేజో స్వరూపంగా కనపడినప్పుడు వీళ్ళకి లియోనారా కనిపించలేదు అక్కడ. కళ్ళు మూసుకున్నారు. మెల్లమెల్లగా ఆ కాంతి తగ్గిన తర్వాత మళ్ళీ లియోనారాగా కనిపించింది. తగ్గించుకుంది తన కాంతిని. అప్పుడు లియోనారాగా కనిపించి ఏమని చెప్పిందంటే, నా స్వరూపాన్ని అలా మీరు చూడలేరు. నా సహజ ఉనికిని మీరు సపర్శ ద్వారా గుర్తించనూ లేరు. మనం పరిపూర్ణ సత్యాన్ని మాటలలో వర్ణించనూ లేము. ఎందుకంటే భాష దానిని వర్ణింపజాలదు. నా వరకు చెప్పాలంటే అను నేను అను మీరు అను మనందరము అను అందరము కూడా ఏకాత్మలం. అంటే నీవు నేను మనము ఇవన్నీ కూడా అందరము కూడా ఏకాత్మలం. ఒక పూర్ణాత్మ నుంచి విడిపడిన అంశాత్మలం మాత్రమే, కానీ అందరము కూడా ఒకే ఆత్మకు సంబంధించిన స్వరూపాలము. ఇంకా దాని నుంచి మనం ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు మాస్టర్స్. మనకి ఎందుకు గొడవలు, ఇబ్బందులు, ఈ మాయలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి జీవితంలో? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. నువ్వు నేను, మీరు నేను, మీ వాళ్ళు నా వాళ్ళు. ఈ మీ నా నాతో మొదలవుతుంది. రైట్. నా అనే దాంతో మొదలవుతుంది. అక్కడ మొదలవుతుంది. అలా ఏమీ లేదు. ఏకం. మనకు మహావతార్ బాబాజీ గారు మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తాము. అదేదో ఏది ఉంటుంది? ఏకమీవ అనే స్టార్ట్ అవుతుంది కదా. సో అది మనస, వాచ, ప్రతి కణం, మన 7 శరీరాల్లోని ప్రతి కణం ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తుందో, అమలు పరుస్తుందో, అప్పుడు అంశాత్మ ఈక్వల్స్ టు పూర్ణాత్మ.
ఆ తేజోమయ స్వరూపం మనమే అవుతాము. ఆ స్వరూపంలో మనం ఉండిపోతాం అన్నమాట. సో అది చెప్తోంది ఆవిడ. అందుకే ఇదంతా కూడా బోల్డ్ లెటర్స్లో రాశారు. నా కళ్ళు ఇదివరకటి కాంతికి బైర్లు కమ్మగా, ఓరి భగవంతుడా, ఇలా చేయడం మేమెప్పుడు నేర్చుకుంటాము అని లియోనారాని ప్రశ్నించాను. లియోనారా కాంతి స్వరూపంగా వచ్చింది, మళ్ళీ తన కాంతిని తగ్గించుకుని వీళ్ళకి కనపడేటట్టుగా ఉన్నది, అదంతా చేసింది కదా. సో రిచర్డ్ బాగా అనిపించింది అనమాట. అబ్బా, నీలాగా మేము ఎప్పుడు చేస్తాము, అంటే పూర్ణాత్మ స్థాయికి ఎప్పుడు ఎదగలము. వాళ్ళ కోరిక పెరిగిపోతుంది ఉన్నతంగా ఎదగాలి అని. వాళ్ళ ప్రతి ప్రశ్నలో ప్రతిబింబిస్తోంది అది. మేమెప్పుడు ఎదగలం అలాగా? దానికి ఆమె నవ్వి, మీకు ఇదివరకే ఇవన్నీ వచ్చు. కాకపోతే ఈ స్థల కాల వ్యవస్థలో మీరు చేయవలసినదంతా మీ కాంతి క్షీణింపకుండా ఉండేటట్లు చెయ్యడమే. అంటే ఇదేదో నేను కొత్తగా చేస్తున్నది, నేను మాత్రమే చేయగలిగేది కాదు. మీరు, నేను, మనందరము ఎప్పుడూ అసలు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళమే. కానీ ఏమవుతుంది? వివిధ రకాలుగా మన కాంతిని మనమే తగ్గించుకుంటున్నాం. కాంతి అంటే పౌనపుణ్యం, అంటే మన శక్తి స్థాయి. అది మనమే తగ్గించుకుంటున్నాము వివిధ రకాలుగా. ఇది నా, నీ అని అనుభావనల ద్వారా ఆ మాయలో పడిపోయి ఆ కాంతిని తగ్గించుకోవడం వల్ల ఆ స్థితికి చేరుకోలేకపోతున్నాం. కానీ అందరికీ ఇప్పుడు నేను ఏదైతే చేశానో ప్రతి ఒక్కరిలో కూడా అది ఉంది. అక్కడి నుంచే వచ్చాము. అంతే కదా, పూర్ణాత్మ నుంచి విడిపడిన అంశాత్మలం. అంటే ఆ తేజోమయ కాంతి స్వరూపం నుంచి వచ్చిన వారమే. మళ్ళీ ఏం చేయాలి? ఆ కాంతిని పెంచుకోవాలి. శక్తి స్థాయిని పెంచుకోవాలి. ఆ మాయలో నుంచి విడిపడి బయటికి రావాలి. అది జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది, ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. తర్వాత ఉద్విగ్నత, ఆశ్చర్యము రెండూ కలబోయగా మాకు ఈమె అవసరం ఎంతైనా ఉంది అనిపించింది. బికాస్ చక్కగా గైడ్ చేస్తుంది కదా. ఆమె మా జీవితాలని నిర్దేశించే వ్యక్తి మరి. ఆమె ఎవరు? అంతర్ప్రజ్ఞ. సో ఈ అంతర్ప్రజ్ఞ మేమెప్పుడూ కూడా మాతో పాటు ఉండాలని ఉంటుంది. వాళ్ళు ఇంకా కూడా సంకల్పిస్తున్నారనమాట. మనము ఆ ప్రత్యామ్నాయ రూపాల నుంచి వెనకకు రావాలి అని అనుకున్నప్పుడు మనం విమానంలో ఎలా అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చాము అని అడిగా లియోనారాని. అక్కడి నుంచి వెనకకు రావడానికి విమానం ఏది అక్కర్లేదు, నీటి కింద అల్లికలు అక్కర్లేదు. మీరే మీ ఊహాశక్తితో దానిని పరికల్పన చేశారు. వాటితో మీకేం కావాలో అదే చేశారు. మీరు భావించిన విధంగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఉంటుంది. అంతా మీ సంకల్పమే. కింద ఉన్న అల్లికలు కల్పనలుగా ఆ, వర్ణించారు కదా ఇంతకు ముందు ముందు పేజీలో. ఇక్కడ ఏమంటుందంటే మీరే మీ ఊహాశక్తితో దానిని పరికల్పన చేశారు. అక్కడ కల్పన అని చెప్పారు, ఇక్కడ పరికల్పన చేసి మీరు మీ జ్ఞాపకాలలో ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, దేన్నైతే స్పృశించాలి అనుకుంటున్నారో అక్కడికి మీరు భావించిన విధంగానే వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. బ్యాక్ రావడానికి మీకు ఈ విమాన ప్రయాణం ఇదంతా ఏదీ అవసరం లేదు అని చెప్తోంది. తర్వాత మళ్ళీ బోల్డ్ లెటర్స్లో రాశారు మాస్టర్స్. నేను ఇంకో ప్రపంచంలో ఉన్నప్పుడు అసలు నా చెయ్యి విమాన త్రాటిల్ మీదికి ఎలా వచ్చింది? నేను ఒకే సమయంలో రెండు ప్రదేశాలలో ఎలా ఉండగలిగాను? మీరు మమ్మల్ని అక్కడి నుంచి వెనకకు తీసుకొని రాకపోయి ఉంటే మేము 1952 క్యాలెండర్ సంవత్సరంలోనే చిక్కుకుపోయేవారమే కదా. ఏకకాలంలో మీరు రెండు ప్రదేశాలలో లేరు. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు అడిగారు? ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్స్ అన్ని మన రిచర్డ్ బాక్ అడిగాడు. నేను ఇంకో ప్రపంచంలో ఉన్నప్పుడు అసలు ఈ విమానం త్రాటిల్ మీదకి, త్రాటిల్ అంటే మనం అనుకున్నాం కదా మాస్టర్, మన కార్కి డ్రైవింగ్ వీలు, ఒక గేరు ఎలాగైతే. నాకు కూడా ఎగ్జాక్ట్గా త్రాటిల్ అంటే తెలియదు, కాంటెక్స్ట్ని బట్టి నేను అర్థం చేసుకొని చెప్తున్నాను. విమానం నడపడానికి ఉపయోగించేది అనుకుంటాను బహుశా. సో దాని మీదకి అసలు చెయ్యేలా వచ్చింది? రెండు ప్రదేశాల్లో అక్కడ ఇక్కడ ఎలా ఉండగలిగాను? మీరే మమ్మల్ని బ్యాక్ తీసుకొచ్చారు, లేకపోతే ఆ 1952 ఆ యంగ్గా ఉన్నారు కదా, అదే క్యాలెండర్ సంవత్సరంలోనే ఉండిపోయే వాళ్ళం కదా అని రిచర్డ్ బాక్ అడిగాడు. అప్పుడు లియోనారా ఏమంటుందంటే ఏకకాలంలో మీరు రెండు ప్రదేశాలలో లేరు, ఒకానొకప్పుడు మీరు అంతటా వ్యాపించి ఉన్న సర్వంతర్యాములు. అగైన్ ఏం చెప్తుంది? ఒకానొకప్పుడు అంటే అంశాత్మగా విడిపోనప్పుడు వాళ్ళెవరు? పూర్ణాత్మనే కదా, పూర్ణాత్మలో భాగమే కదా. సో అప్పుడు సర్వాంతర్యాములు మీరందరూ.
మీరందరంటే ఇక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తుంది. మీరు మీ ప్రపంచాలకు సార్వభౌములు. అంతేకాని ప్రపంచాలు మిమ్మల్ని పాలించేవి కావు. మళ్ళీ ఆ స్థితిని పొందగోరుతున్నారా అని అడిగింది లియోనారా. ఎవరిని అడిగింది? ఆ బుక్కులో హీరో హీరోయిన్ని మాత్రమే కాదు, మనందరినీ కూడా ఆ స్థితికి చేరాలనుకుంటున్నారా? అందుకే బోల్డ్ లెటర్స్లో రాశారు. ఎక్కడైతే బోల్డ్ లెటర్స్లో వాళ్ళు రచయిత రాశాడో అది మనము దానిలో ఉన్న ఇన్నర్ మీనింగ్ చాలా డెప్త్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అర్థమవుతుంది మాస్టర్స్ మనకి ఇక్కడ. సో ఆవిడ అడుగుతోంది. అప్పుడు లెస్లీ నా మోకాలుపై చేయి వేసి విమానాన్ని అదుపు చేస్తూ ఓసారి ప్రయత్నించండి, చెప్పండి ఎటువైపు వెళ్ళాలో అని అడిగింది. నేను సీటులో కుదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని తిన్నగా వెళ్ళు అన్నాను. ఇప్పుడు రిచర్డ్ బాక్ చెప్తున్నాడు. లాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఎవరు చెప్పారు? లెస్లీ చెప్పింది, గుర్తుంది కదా. నువ్వు ఇటు వెళ్ళు అంటే అది నీళ్లున్నాయి అక్కడుంటే విమానం ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు నేను చెప్పినట్టుగాని స్పష్టంగా క్లియర్గా ఐ మీన్ సూచనలు ఇస్తూ ఉంటుంది మనకు లెస్లీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఆమె గతంలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మన రిచర్డ్ గారు ఇస్తున్నారు. ఎటువైపు వెళ్ళాలో చెప్పండి అని లెస్లీ చెప్తే కళ్ళు మూసుకొని కూర్చుని తిన్నగా వెళ్ళు అన్నాను. అలా అన్నప్పుడు నాకు నేను తెలివి తక్కువ దద్దమ్మలా అనిపించాను. నేను చాలా సాధారణంగానే కళ్ళు మూసుకొని అలా అన్నాను అని చెప్తున్నారు రిచర్డ్ బాక్. కొంతసేపటి వరకు ఇంజిన్ శబ్దం గింగిర్లు తిరుగుతూనే ఉన్నది. కాసేపటికి నాకేమీ కనిపించనప్పటికీ కళ్ళు మూసుకున్న నాకు ఆ చీకటిలోనే అక్కడే ఏదో కర్తవ్యం దాగి ఉన్నట్లు భావన కలిగింది. కళ్ళు మూసుకొని ఉన్నాడు, ధ్యాన స్థితిలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ధ్యాన స్థితి ఎలాంటిదో అలాంటి స్థితిలో ఉన్నాడు అని. ఆ కుడివైపుకు తిప్పు అన్నాను. విమానం ఏటవాలుగా తిరగడం నాకు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు నాకు ప్రకాశవంతమైన మంచు వంటి దారపు పోగులు లాంటివి కనిపించాయి. ఒకటేమో నిలువుగా, రెండవది అడ్డంగా ఉన్నది. మేము ఆ రెండు అడ్డుగా కలిసే ప్రాంతానికి కొంచెం ఎడంగా దాని కేంద్రం వైపు ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు ఇక విమానాన్ని దించు అని అన్నాను. అడ్డుగీతలు వెనక్కిపోగా అంతా స్పష్టంగా గోచరించసాగింది. ఇంకా కిందికి, కొద్దిగా ఎడమవైపుకి అని అన్నాను. అంటే అర్థమవుతుందా మాస్టర్స్? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా ఇలాగే లెస్లీ చెప్తూ ఉంది. ఇప్పుడు మన రిచర్డ్ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే రిచర్డ్ తన ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళి దాన్ని ఒకదాన్ని స్పృశిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు నా మనోఫలకం పైన దృశ్యం అత్యంత స్పష్టంగా ఉంది. మన ఊహ ఎంత వాస్తవాన్ని సృష్టిస్తుంది. మరింత కిందికి దిగిన మేము రన్వే లాంటి గీతపై వెళ్తున్నాము. ఇప్పుడు ఇక ఇంజన్ ఆపేయ్ అని చెప్పాను. విమానం చుక్కానికి గాలి తరంగాలు ఒరుసుకుంటూ వెళ్లడం వినవస్తుండగా నెమ్మదిగా కళ్ళు తెరిచి అస్పష్టంగా కనిపిస్తున్న కొత్త ప్రదేశాన్ని చూడ ప్రయత్నించాము. మేము విశాలమైన కాంక్రీట్ ప్రదేశంపై ఆగి ఉన్నాము. అది ఒక విమాన స్థావరం. దూరంగా రన్వేకి ఇరువైపులా నీలిరంగు లైట్లు వెలుగుతున్నాయి. చంద్రకాంతిలో మెరిసిపోతున్న యుద్ధ విమానాలు వరుస క్రమంలో ఆపి ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాము? లెస్లీ మెల్లగా అడిగింది. F-86F జెట్ విమానాల వరుసలను చూడగానే నాకు అర్థమైందంటే రిచర్డ్ బాక్ అర్థమైంది. ఆయనే గైడ్ చేశాడు ఇప్పుడు విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే. దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి? విమానం తీసుకెళ్ళడం అంటే విమానంలో కూర్చుని ప్రయత్నం చేస్తున్నట్టు కాదు. అది వాళ్లకు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పొందడానికి సాధనంగా ఎంచుకున్నారు. ఒక దగ్గర మనకు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఫోటోగ్రఫీ ఇష్టమున్న వ్యక్తి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫోటోగ్రఫీలో తనకు అత్యంత ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళకు విమాన ప్రయాణాలు ఇష్టం. దానిలో చాలా చక్కటి ప్రజ్ఞ ఉన్నది కాబట్టి దానిని ప్రయాణ సాధనంగా ఊహించుకుని ఏ ఎక్స్పీరియన్స్కి అయితే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో, ఎక్కడికైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళ భావనల ద్వారా, సంకల్పనల ద్వారా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడు రిచర్డ్ డైరెక్ట్ చేశాడు కాబట్టి ఆయన ఆ ప్లేస్ని చూడగానే గుర్తుపట్టాడు. లెస్లీకి అర్థం కాలే, ఎక్కడున్నాం మనము అని అడిగింది. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో లెస్లీకి అర్థమైంది. ఎందుకంటే అక్కడ 16 ఇయర్స్ పాప పియానో వాయిస్తూ చూడగానే నేనే అప్పుడు గుర్తించావా అని అడిగింది. అప్పుడు కానీ మన రిచర్డ్ బాక్కి అర్థం కాలేదు. ఎందుకంటే రిచర్డ్ బాక్ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసింది కాదా సంఘటన. తన భార్య చెబుతూ విండగా అది ఎక్స్పీరియన్స్ విజువలైజ్ చేసుకున్నాడు కాబట్టి అది అలా ఎక్స్పీరియన్స్ చెందిందే.
నాట్ ఇన్ పర్సన్. ఆ టైంలో అక్కడ లేని కూడా లేడు ఆయన. అందుకే ఆ చిన్న లెస్లీకి ఫస్ట్ ఈయన కనిపించాడు కూడా. తర్వాత ఆ, మనం ఎక్కడ ఉన్నామని లెస్లీ అడిగినప్పుడు F-86 జెట్ విమానాల వరుసలని చూడగానే నాకు అర్థమైంది. అది అరిజోనాలోని విలియం ఎయిర్ ఫోర్స్ బేస్ అని, అది 1957వ సంవత్సరం అని, అప్పుడు నేను రాత్రిళ్ళు ఇలా విమానాల మధ్యలో తిరిగేవాడిని అని మెల్లగా తనలో తను గొనుక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో అర్థమైంది. ఏ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాడో, ఏ ఏ ఏజ్కి వెళ్ళాడో అర్థమైంది ఆయనకి. 1957 అంతలోనే ఒక ఎయిర్ పోలీస్ జీపు సర్రున దూసుకొచ్చి మా వైపుగా తిరిగి నెమ్మదిగా వచ్చి ఒక విమానం ప్రక్క ఆగింది. దానిలో ఎవరున్నారో స్పష్టంగా కనిపించట్లేదు. అతను జీపులోంచే దయచేసి మీ గుర్తింపు కార్డును చూపిస్తారా అని అడిగాడు. తప్పకుండా సార్, మేమిక్కడ విమానాన్ని తనిఖీ చేస్తున్నాము. సమస్య అంటూ ఏమీ లేదు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ పోలీస్తో మాట్లాడుతున్నది ఎవరిక్కడ? మన రిచర్డ్ బాక్ గారు. ఆ పోలీస్తో మాట్లాడుతున్న వ్యక్తి రిచర్డ్ బాక్ అనమాట. సో అది లెస్లీకి చెప్పాడు, నేనే అక్కడ పోలీస్తో మాట్లాడుతూ ఉన్నది అని చెప్పేసి. అంతలోనే ఆ జీపు రివర్స్ గేర్లో వెనక్కి వచ్చి గేరు మార్చడానికి ఒక క్షణం ఆగి వెంటనే వేగాన్ని పుంజుకొని మా వైపు రాసాగింది. దాని హెడ్లైట్లు మా మీద పడిన డ్రైవర్ మమ్మల్ని గుర్తించినట్లు లేదు. తప్పుకో అని గట్టిగా అరిచాను. లెస్లీ కెవ్వున కేక వేసింది, కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ జీపు మమ్మల్ని గుద్దుకొని అలాగే వేగం పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో, ఏమీ కాలేదు కదా మనకు అని అన్నాను. అంతలో విమానం రెక్క వద్ద ఒక ఆకారం కనిపించి, ఎవరిది, మీకేమీ కాలేదు కదా అని అరిచాడు. అతను ముదురు రంగు నైలాన్ ఫ్లైట్ సూట్ వేసుకుని ఉన్నాడు. చంద్రకాంతిలో అస్పష్టంగా ఉంది అతని ఆకారం. అతని జాకెట్ మీద సెకండ్ లెఫ్టినెంట్ అర్హతను చూపే చిహ్నం ఎంబ్రాయిడరీ చేసి ఉన్నది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పింది లెస్లీ. నేను తల ఊపి ముందుకు బయలుదేరాను. నేను క్షేమమే అంటూ విమానం రెక్కను ప్రదక్షిణ చేస్తూ అతని వైపుకు నడిచాను. నేను మిమ్మల్ని కలవవచ్చా? నాలో నేను నవ్వుకుంటూ అడిగాను. ఎవరు మీరు అని అతను ప్రశ్నించాడు. ఎందుకు ఇతను ఇలాంటి కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నాడు? సార్, నేను సెకండ్ లెఫ్టినెంట్ బాక్ని, రిచర్డ్, DAO 308074ని. ఇదంతా ఏంటి? ఇది రిచర్డ్ బాక్ గారి ఎక్స్పీరియన్స్ కాబట్టి లెస్లీకి ఫస్ట్ ఏం తెలియలేదు ఎక్కడున్నామో ఏంటో. రిచర్డ్కి మాత్రం వెంటనే అర్థమైపోయింది, సంవత్సరంతో సహా ఎవరు ఏంటి అంతా అర్థమైపోయింది. అక్కడ ఒక జీప్ ట్రావెల్ చేయడము, అతను ముందుకు ఎందుకు వస్తున్నాడు అంటే మిగతా వాళ్లకు కనిపించరు. మనకు గుర్తుంది వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఆ, రిచర్డ్ బాక్ లెస్లీ ఒక హోటల్ గదిలో, ఐ మీన్ ఒక హోటల్లో లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక పని మనిషి రూములు క్లీన్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరి గుండా? మన రిచర్డ్ బాక్ లెస్లీ గుండానే ప్రయాణిస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మిగతా వారికి తెలియదు. వీళ్ళ స్వరూపాలకు మాత్రమే వీళ్ళు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు రిచర్డ్ బాక్, యంగ్ రిచర్డ్కి మన అడల్ట్ రిచర్డ్, మన హీరో రిచర్డ్ కనపడతాడు అనమాట. మిగతా వాళ్ళకి కనపడరు కాబట్టి ఆ జీపు వీళ్ళ లోనికి తీసుకెళ్ళినా ఇంకేమైనా కూడా అసలు ఏమీ సంబంధం లేదు అక్కడ. ఎవరికి ఏ ప్రాబ్లము కాదనమాట. బికాస్ మిగతా వాళ్ళకి గుర్తుపట్టలేరు, వాళ్ళకి ఎగ్జిస్టెన్స్లో ఉండదు ఇదంతా. సో సో అతను అడుగుతున్నాడు మీరెవరు అని చెప్పేసి. అడిగినప్పుడు ఆ, నేను రిచర్డ్ని అని చెప్పేసి చెప్పుకున్నాడు మన ఆ, హీరో రిచర్డ్. అప్పుడు ఫిలిప్, నీవా ఇక్కడ ఏం చేస్తున్నావు నవ్వుతూ అడిగాడు. ఫిలిప్ మెజన్ హాల్టర్ నాకు గుర్తొచ్చాడు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇంకో 10 సంవత్సరాలలో వియత్నాం యుద్ధంలో అతని F-105 విమానంతో పాటు పీల్చివేయబడతాడు. నేను ఫిలిప్ని కాను. సరిగ్గా చూడు, నేను రిచర్డ్ బాక్ని, నీ భవిష్యత్ స్వరూపాన్ని. ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాల ముందు కాలానికి చెందినవాడిని. యంగ్ రిచర్డ్ ఏమన్నాడు అంటే, నన్ను చూడు అని మన హీరో రిచర్డ్ అడిగినప్పుడు ఫిలిప్ అని చెప్పేసి అర్థం చేసుకో. అతను ఇంకో అతను అనమాట. అతను ఓ 10 సంవత్సరాల తర్వాత తన విమానంతో పాటు చనిపోతాడట. సో ఫిలిప్ అని అనుకోని అతను అంటుంటే, నేను ఫిలిప్ని కాదు, నీ యొక్క భవిష్యత్ స్వరూపాన్ని, నేను రిచర్డ్ బాక్ని, నన్ను సరిగ్గా చూడు. అతను ఒక 10 years తర్వాత చనిపోతాడు ఫిలిప్ అనే అతను. నేను చనిపోలేదు, నేను ఇంకా ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే
నేను చెప్పింది అర్థం కాక అతను ఆ చీకట్లోనే నన్ను పరిశీలనగా చూస్తూ ఎవరు అని అన్నాడు. సేమ్ జరిగింది మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో కూడా. ఫస్ట్ మన యంగ్ లెస్లీ, అరే నువ్వు నాలాగే ఉన్నావు, ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగింది కదా. యంగ్ రిచర్డ్, యంగ్ లెస్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు అదే అడిగారు. మీరెవరు, మీరిదా మీరదా అని చెప్పేసి అడిగారు కదా. అలాగే ఇప్పుడు మన యంగ్ రిచర్డ్ హీరో రిచర్డ్ని అడుగుతున్నాడు అనమాట. పట్టి పట్టి చూస్తున్నాడు ఆ చీకట్లో. అంటే మన హీరో రిచర్డ్ ఏమంటున్నాడు, నువ్వే నేను, నేనే నువ్వు, నేనే నువ్వు లెఫ్టినెంట్, అంటే ఆ లెఫ్టినెంట్ జనరల్, కొంత అనుభవాన్ని గడించిన నీవే నేను, నీవు ఏ తప్పులు చేయబోతున్నావో అవన్నీ చేసి ఎలాగోలాగా బ్రతికి బట్ట కట్టిన వాణ్ణి. అంటే నీ భవిష్యత్తు స్వరూపాన్ని కాబట్టి తప్పులు ఒప్పులు ఏదైతే జీవిత అనుభవాలు ఉన్నాయో అవన్నీ నేను ఆల్రెడీ చేసి భవిష్యత్తులో ఉన్నవాడిని అని చెప్పేసి చెప్తున్నాడు. అదంతా నేను తమాషాగా ఆడుతున్న నాటకము అని భావించి అతనంటే ఎంగరిచాడు, మరింత దగ్గరగా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను పరిశీలనగా చూస్తూ నేను తప్పులు చేయబోతున్నానా, నమ్మశక్యంగా లేదే అని ప్రశ్నించాడు. అంటే ఎంగరిచాడు యొక్క విశ్వాసం అలా ఉందన్నమాట. నేను చేయబోతున్నానా ఏమీ లేదే అన్నట్టుగా. అంటే అవి అనుకోని అనుభవాన్నిచ్చే నిర్ణయాలే అనుకో అని చెప్పాను. తప్పు అలా అని అనుకోకు. ప్రతి ఒక్కటి అనుభవమే. అనుకోకుండానే జరుగుతాయి. అనుకోకుండా జరిగే ఆ తప్పుల వలన అనుభవాల్ని నేర్చుకుంటాం. అనుభవాల్ని పొందుతాం మనము. అలా అని అనుకో అని చెప్పేసి చెప్పాడు హీరో రిచర్డ్. లేదు, వాటిని నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను అని సమాధానమిచ్చాడు యంగ్ రిచర్డ్. నీవిప్పటికే ఒక పెద్ద తప్పు చేశావు అని ఒత్తి పలుకుతూ చెప్పాడు హీరో రిచర్డ్. అదే, మిలిటరీలో చేరావు చూడు, ఆ మిలిటరీలో చేరావు చూడు, ఇప్పటికైనా దీన్ని వదిలివేయడం వివేకం అని అనిపించుకుంటుంది అని చెప్పాడు హీరో రిచర్డ్ యంగ్ రిచర్డ్కి. అప్పుడు యంగ్ రిచర్డ్ ఏమంటున్నాడు, హూ, నేను ఇటీవలే ఫ్లైట్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసి పైలట్ ఉద్యోగంలో చేరాను, అంతలోనే వదిలేయమంటున్నారేంటి మీరు ఇలాగా, చాలా బాగుంది అన్నట్టుగా అన్నాడనమాట. సరే విను, నాకు గుర్తున్నంత వరకు ఇదివరకు నేను విమానాల్ని నడపడానికి ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించుకుంటున్నాను అని అనుకునేవాణ్ణి. నిజానికి ఎయిర్ ఫోర్స్ నన్ను ఉపయోగించుకునేది, కానీ ఆ విషయం నాకు తెలియదు. ఇతనికి రిచర్డ్ బాక్కి విమానాలు నడపడము అలా చాలా ఇష్టం అనమాట. మరి ఊరికే విమానాలు నడపాలంటే ఏంటి, తనకు ఒక సొంత విమానం అంటూ ఉండాలి. రైట్. సొంత విమానం కావాలి అంటే చాలా చాలా ఎక్కువ డబ్బులుగా ఉండాలి. అంత రిచ్ అన్నట్టుగా మనకి ఎక్కడ ఏమీ చెప్పలేదు. మరి విమానాల ద్వారా ఎక్స్పీరియన్సెస్ పొందాలంటే ఏ జాబులు చేస్తే విమానాల ద్వారా ఎక్స్పీరియన్సెస్ పొందవచ్చు చూస్తాం కదా మనము. సో అతనికి ఈ మిలిటరీలో చేరితే, ఆ విమాన పైలట్గా చేరినట్లయితే, ఆ జాబ్ తీసుకున్నట్లయితే విమానాలతో ప్రయాణం అనే ఈయన సరదా అనుకోండి, ఈయన కోరిక అనుకోండి, అభిరుచి అనుకోండి, అలవాటు ఏదైనా అనుకోండి, దాన్ని తీర్చుకోవచ్చు కదా అని జాయిన్ అయ్యాడట. కానీ చూస్తే నా కోరిక తీర్చుకోవడానికి నేను అందులో జాయిన్ అట్టుగా లేదు. వాళ్ళు నన్ను వాడుకున్నారు, మిలిటరీ వాళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు. అప్పుడు కానీ నాకు తెలుసు, నేను నా దేశాన్ని శత్రువు దండెత్తితే నా దేశ స్వాతంత్రాన్ని కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆ యువకుడు. యంగ్ రిచర్డ్ చెప్పాడు, అది కరెక్టే, కానీ నా దేశాన్ని దేశ స్వాతంత్రం కొరకు నేను ఈ మిలిటరీలో కేవలం విమానాలు నడపాలి అన్నదే కాదు, దాని కొరకు కూడా జాయిన్ అయ్యాను అన్నట్టుగా చెప్తున్నాడు. లూటినెంట్ వెయిత్ గుర్తున్నాడా, అతని గురించి చెప్పు అని ప్రశ్నించాడు మన హీరో రిచర్డ్. అతను యంగ్ రిచర్డ్ ఏంటంటే యంగ్ రిచర్డ్ అసహనంగా పక్క చూపులు చూస్తూ, వేత్ అంటే ఒక వ్యక్తి, విమాన శిక్షకుడు, అతను విమాన శిక్షకుడట. అతను కొరియాలో ఉన్నప్పుడు ఏదో అయ్యింది తనకు. అప్పటి నుంచి కొద్దిగా పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. తరగతిలో బోర్డుపై నరహంతకులు అని పెద్ద అక్షరాలతో రాసి మా వైపు తిరిగి మృత్యుదేవత వలె పళ్ళు బయటపెట్టి వెక్కిరిస్తూ ఇది మీరేరా అని అనేవాడు. ఆ, మన హీరో రిచర్డ్ వేత్ అనే వ్యక్తి నీకు ఆ, గుర్తున్నాడా, గుర్తుంటే అతని గురించి చెప్పని యంగ్ రిచర్డ్ అడిగితే కొంచెం చిరాకు వచ్చేసింది. ఎందుకు చిరాకు వచ్చిందంటే అతను వీళ్ళ విమాన శిక్షకుడట. ప్లస్ అతను కొరియాలో ఉన్నప్పుడు తనకి ఏదో ఏ యాక్సిడెంట్ అయిందో ఏమైందో తెలియదు, తర్వాత నుంచి పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తూ వీళ్లకు ఆ క్లాస్లో లెసన్స్ తీసుకునేటప్పుడు బోర్డుపై నరహంతకులు అని చెప్పి అది ఎవరో కాదు, మీరేరా మీరందరేరా నరహంతకులు అని చెప్పేసి క్లాస్లో ఉన్న వీళ్ళందరికీ అంటూ ఉండేవాడట. లేదు, లెఫ్టినెంట్ వెయిత్ పిచ్చివాడు కాదు, అతను చెప్పిందంతా సత్యమని త్వరలోనే మీరందరూ తెలుసుకుంటారు రిచర్డ్ అని చెప్పాను నేను.
ఎందుకు అడిగాడు ప్రత్యేకంగా ఆ వేత్ గురించి అంటే, అప్పట్లో ఈయన వేతుని పిచ్చివాడు అని అనుకునేవాడు. అంతే కదండి. అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు దేని కొరకు వచ్చారు, ఏది నేర్చుకోవాలి, ఆ టీచర్ ఏది చెప్పాలో చెప్పకుండా అన్నెసెసరీ అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడినట్లుగా అనిపించింది అనుకోండి, పిచ్చివాడుగానే అని అనుకుంటాం మనము. కానీ ఇప్పుడు తెలిసింది, భవిష్యత్తులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అర్థమైంది. అతను పిచ్చివాడు కాదు, పిచ్చి మాటలు కావు, అతను చెప్పేవన్నీ సత్యాలు. అవన్నీ కూడా తెలుసుకుంటారు. ప్రస్తుతం మీకు అర్థం అవ్వట్లేదు కానీ మున్ముందు తెలుసుకుంటారు అని హీరో రిచర్డ్ చెప్పాడు. ఆ యువకుడు భుజాలు ఎగరేస్తూ, ఆ యంగ్ రిచర్డ్ భుజాలు ఎగరవేస్తూ, అంటే మీరు ఖచ్చితంగా నా భవిష్యత్తు రూపానివి కాదు. ఎందుకంటే 30 ఏండ్ల అనుభవాన్ని పండించుకున్న నా భవిష్యత్తు రూపము ఎంతో దేశభక్తి గలవాడై, నేను గర్వించేటంత గొప్ప యోధుడై ఉంటాడు. అంతేకాని ఇలా నిరుత్సాహంగా మాట్లాడాడు. ఎంగురిచ్చాడు. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు నా భవిష్యత్తు స్వరూపానివా? ఇంత పిరికి వాళ్ళలాగా మాట్లాడుతున్నావా? దేశం గురించి వాటి గురించి కాదా నువ్వు మాట్లాడేది? ఇలాంటి దేశభక్తి లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నేనైతే కాదు. నేను ఇలా అస్సలు ఉండబోను. మనం చెప్తూ ఉంటాం చూడండి, నేనైతే ఎవరైనా వచ్చి అన్నప్పుడు నీకు తెలుస్తుందిరా మున్ముందు కాలంలో నీ భవిష్యత్తులో అర్థమవుతుంది. నేనైతే ఖచ్చితంగా అలా ఉండను, ఏది ఏమైనప్పటికీ అని చెబుతూ ఉంటాం చూడండి. అలాంటి సందర్భంగా ఊహించండి దీన్ని. యంగ్ రిచర్డ్ అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వైతే నా భవిష్యత్తు స్వరూపాన్ని కాదు, ఎందుకంటే నేను నీలాగా అవ్వబోను అని చెప్తున్నాడు. అంటే నీవు మాత్రం నాకు గర్వకారణం, అలాగని నీ ఆలోచన పద్ధతి మాత్రం కాదు. యంగ్ హీరో రిచర్డ్ యంగ్ రిచర్డ్ని అంటున్నాడు, నీవు మాత్రం అంటే అప్పట్లో ఆయన ఆయన మనస్తత్వం కానీ ఆయన ఆలోచనలను కానీ ఇష్టపడేవాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నీవు మాత్రం నాకు గర్వకారణం, కానీ ఆలోచన పద్ధతి మాత్రం కాదు. ఎందుకంటే ఎక్కడో ఆలోచనలు సరి చేసుకునేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మాస్టర్స్. ఖచ్చితంగా మనము మన యొక్క యంగర్ స్టేట్లో ఉన్నప్పుడు చేసిన ప్రతి ఒక్కటి అనుభవం రైటే, అనుభవం పొందాలి అది రైటే. కానీ ఆలోచన విధానం అదే మార్గమా అంటే కొన్నిసార్లు అంతకన్నా బెటర్ మార్గాలు ఉండవచ్చు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. సో నీ ఆలోచన పద్ధతి మాత్రం కాదు, కానీ నీవు మాత్రం నాకు గర్వకారణం. ఆ, నీవు నాకు గర్వకారణమని ఎందుకంటున్నాను అంటే, నీవు నమ్మిన దానిని మనస్ఫూర్తిగా చేస్తున్నావు కాబట్టి. కానీ నేను బాధపడుతున్నది నీ ఆలోచన పద్ధతి నచ్చట్లేదు అని చెబుతున్నాను కదా, అది ఎందుకో తెలుసా? ఇప్పుడు నీకు తెలిసినదంతా అమాయక ప్రజల్ని దండించడం, రాకెట్లు మందుగుండును ప్రయోగించి పల్లెలను నాశనం చేస్తూ స్త్రీలను పిల్లలను వధించడం, అదే నీ వృత్తి ధర్మం. దానిని నీవు కడునిష్టగా పాటిస్తున్నావు. నవ్ ఇట్స్ క్లియర్. నీకు దేశభక్తి ఉండడం, దేశాన్ని గురించి చేస్తున్నాను అనుకుని చిత్తశుద్ధితో చేస్తున్నావు. జాయిన్ అయినప్పుడు విమానాల ఆ ప్రయాణాలు ఏదైతే కోరుకుందో అది తీర్చుకోవడానికి జాయిన్ అయ్యావు నువ్వు. జాయిన్ అయిన తర్వాత ఆ మిలిటరీలో ఉన్న పనులను చేస్తూ ఉన్నావు. చేస్తూ ఆ దేశభక్తి అదంతా కూడా నచ్చింది, చిత్తశుద్ధితోనే చేస్తూ ఉన్నావు. కానీ తప్పు నీది కాదు. అక్కడ వాళ్ళు యుద్ధము దేశభక్తి అని ఏదైతే చెబుతూ చేస్తూ ఉన్నారో, యుద్ధం దేని గురించి చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అమాయకులు, వాళ్ళని వధించడం జరుగుతుంది. స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదైతే అది కానివ్వండి, అమాయకులను వధించడం జరుగుతుంది అక్కడ. వాళ్ళు తప్పు చేసిన వారు కాదు. దేశభక్తి అన్న పేరుతో, దేశం నాకు ఇది ఈ అసైన్మెంట్ ఇచ్చింది అన్న పేరుతో, దానికే భక్తి అని పేరు పెట్టి ఏదైతే చేస్తున్నావో అక్కడ సరిగా జరగడం లేదు. అంటే సరి అయిన ప్లేస్లో నువ్వు లేవు, సరి అయిన వారి గైడెన్స్ కింద నువ్వు లేవు. అది కాదు నువ్వు చేయాల్సింది. నీ వృత్తి ధర్మం నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు. నువ్వు అక్కడ విమాన పైలట్వి, దేశభక్తి అన్న పేరుతో నువ్వు చేస్తున్నావు. కానీ ఆ గైడెన్స్ ఎవరిస్తున్నారో అది కరెక్ట్ కాదు. అందుకు నేను అంటున్నాను అని చెప్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడం కొరకు యుద్ధం చేశారనుకోండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని ఏదైతే చెప్పాడో దాని కిందికి వస్తోంది. అలా కాకుండా పిచ్చి పట్టినట్టుగా
ఆక్రమించాలి, వేరే వారు పైకి రాకూడదు, వారి స్థలాల్ని, వారి దేశాన్ని, వాళ్ళ యొక్క సంపదలని ఆక్రమించుకోవాలి అని దానికి అడ్డు వచ్చిన అమాయకులందరినీ పొట్టన పెట్టుకుంటూ అది చేశారనుకోండి, అది భక్తి కాదు. మూఢభక్తి అంటాం కదా, అది కూడా కాదు. జస్ట్ మూఢత్వము. జస్ట్ మూఢత్వము. సో అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. దేశ రక్షణకి ఈ క్రూర నరకం తప్పదు మరి. గాలిలో దూసుకువచ్చే శత్రు విమానాల్ని కూల్చివేయడమే నా పని. నేను నా దేశానికి సేవ చేస్తున్నాను, అందులో భాగంగా ఏమి చెయ్యడానికైనా అని యంగ్ రిచర్డ్ అంటున్నాడు. నీ దేశానికి ఇంతకంటే 10,000 రెట్లు సేవ ఇతర పద్ధతులలో బేషుగ్గా చేయవచ్చు. అసలు నీవెందుకు ఇక్కడ చేరావో తెలుసా? కనీసం తెలుసుకోవాలనే నిజాయితీ అయినా ఉందా నీకు అని హీరో రిచర్డ్ అడిగాడు. అతను అసహనంతో, నేను విమానాలలో ఎగరాలి అని అనుకుంటున్నాను. యంగ్ రిచర్డ్ స్టిల్ ఇంకా ఆ దేశభక్తి అదే దాంట్లో ఆయన ఉన్నాడు కదా. దేశభక్తి అనుకుంటున్నాడు, అదే దాంట్లో ఉండడం కాదు, అనుకుంటూ ఉన్నాడు. సో సో అందుకని నువ్వు అసలు ఎందుకు జాయిన్ అయ్యావు ఫస్ట్లో, ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఎందుకు జాయిన్ అయ్యావు, నీకేమైనా గుర్తుందా? ఒకసారి నిన్ను నువ్వు తరచి చూసుకో అంటే, యా గుర్తుంది నాకు, విమానాల్లో ఎగరాలనుకొని జాయిన్ అయ్యాను అన్నట్టుగా అసహనంగా మాట్లాడాడు. నీవు వాయుసేనలో చేరడానికి మునుపే రకరకాల విమానాల్ని నడిపావు కదా. ఎస్, అప్పుడే ఇస్తారు కదండి జాబు. కానీ అవి యుద్ధ విమానాలంత వేగంగా ఎగరవు కదా అని అన్నాడు ఆ యువకుడు కారణం చూపుతున్నట్టుగా. యుద్ధ విమానం ప్రత్యేకతే వేరు. దాన్ని శబ్దవేగానికి మించిన వేగంతో నడపవచ్చు. ఆకాశంలో 40,000 అడుగుల ఎత్తుకు, మరే జీవి చేరుకోలేనంత ఎత్తుకు ఎగరగలను. మనం నేలపట్టున ఉండే జీవులం కామని, మనకు ఎటువంటి పరిధులు అవధులు లేవని నా అంతరాత్మకు తెలుసు. అందుకనే నాకు తెలిసిన విద్యతో నేను జీవించడం అంటే ఈ పైలట్ ఉద్యోగమే కదా అని కొనసాగిస్తున్నాడు ఆ యువకుడు. క్లియర్గా ఉంది ఎందుకు విమాన ప్రయాణాలు చేయాలి అంటే, అంత ఎత్తుకు ఎగరవచ్చు అంటే ఇన్నర్ మీనింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అతను అంత ఎత్తుకు శక్తిపరంగా ఎదగాలి అనుకుంటున్నాడు. విమానం అక్కడ ఒక సాధనం. అతను ఆ విమాన ప్రయాణాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఆ జీవితంలో, ఆ సోల్ ప్లాన్లో అంటే, అది ఏం సూచిస్తుంది అంటే తన శక్తిని, తన జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు అని చూపిస్తోంది. క్లియర్గా చెప్పాడు ఇక్కడ. 40,000 అడుగుల ఎత్తుకు మరే జీవి చేరుకోలేనంత ఎత్తుకు ఎదగడానికి. మామూలు విమానాలలో అయితే అంత ఎత్తుకు నేను ఎదగలేను. యుద్ధ విమానాలు స్పెషల్గా తయారు చేయబడతాయి కాబట్టి అంత ఎత్తుకు ఎదగలను. ఏ పరిధులు అవధులు లేని స్థితి అంటే, ఈయనకు ఆ శక్తి స్థాయి, ఎలాంటి శక్తి స్థాయిలోకి చేరాలనుకుంటోంది అతని ఆత్మ, ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలనుకుంటుంది అంటే, పరిమితులు అవధులు లేని. మనం కూడా అదే చెప్పుకుంటాం కదండి. ఆత్మకు పరిధంటూ ఉందా? ఇంతే బౌండరీ అంటూ ఉందా? లేదు. మన ఆలోచనల్లో ఉందది. మాయలో జీవిస్తున్న మన ఆలోచనలో ఉంది, అంతే తప్పిస్తే పరిధి లేదు. విశ్వంలో మనము లేము, మనలో విశ్వం ఉన్నది. విశ్వంలో మనం ఉన్నాము అనుకునేది అంశాత్మ, మనలో విశ్వం ఉంది అనుకునేది పూర్ణాత్మ. సింపుల్. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణమే అంశాత్మ యొక్క ప్రయాణం లేదా జీవితం, ఏదైనా చెప్పండి. సో చెప్తున్నాడు, నాకు తెలిసిన విద్యతో మరి నేను ఆ పైలట్ ఉద్యోగమే కదా, అది యుద్ధ విమానంలో చేస్తే అంత పై స్థాయికి నేను ఎదగలను అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు యంగ్ రిచర్డ్. నాపై అధికారులు ఈ విమానాల కింద బాంబులు అమర్చడాన్ని నేను అసహించుకుంటాను, కానీ నేనేమీ చెయ్యలేను. అలా బాంబులు పెట్టి అలా కాదు నా ఉద్దేశం. కానీ మరి నేను చేస్తున్న జాబ్ అది. నా విమానం కింద బాంబులు పెడతారు, మరి నేనేం చేయలేను. ఆ విషయాన్ని తప్పిస్తే ఇలాంటి యాత్ర ప్రపంచంలో మరి ఏదీ లేదు అంటే కాంప్రమైజ్ అయిపోతున్నాడు. అంత ఎత్తుకు ఎదగాలి అన్నదానికి విమాన ప్రయాణాన్ని నేను చూస్ చేసుకున్నాను. అది కావాలి అంటే, 1 సెకండ్ మాస్టర్స్, 1 సెకండ్, ప్లీజ్ గివ్ మీ 1 సెకండ్. సారీ మాస్టర్స్. సో ఆ, అతను చెప్తున్నాడనమాట, నా నాకు నా అభిరుచికి నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో దానికి ఈ ఈ విధానం నాకు ఉపయోగపడుతుంది అనిపించింది. అందులో చిన్న చిన్నవి ఉన్నాయి, నాకు నచ్చనివైనా పర్వాలేదు,
అవైతే ఉన్నాయి, కానీ ఇంక ఇగ్నోర్ చేస్తున్నాను అన్న టైప్లో చెప్తున్నాడు. నేనేం చేయలేను ఇంక అక్కడ అన్న టైప్లో చెప్తున్నాడు. నేను ఆ యుద్ధ విమానంపై చేయి వేసి ఈ రోజుకు కూడా ఇదో అద్భుతమైన విమానమే అని అనుకుంటా. కానీ ఇది ఒక అందమైన ఎర. ఎర అంటే వల అని అన్నాను. కరెక్టే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కానీ ఏదైతే నాకు తప్పట్లేదు, నేనేమీ చెయ్యలేను అంటున్నావు చూడు, అది అవసరం లేదు. ఎత్తుకు ఎదగడానికి ఇలా కాదు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇదొక్కటే సంభావ్యత కాదు, వేరే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది ఒక అందమైన వల, నీకు నువ్వు విధించుకుంటున్నావు, ఇంకో మార్గం లేదు అని అనుకుంటున్నావు. ఏంటి ఇది వలనా అని ప్రశ్నించాడు ఆ యువకుడు. యుద్ధ విమానాలు, వలలు, నీవేమో దానికి ఆశపడే చేపవు. మన రిచర్డ్ ఇంకా గట్టిగా చెప్పాడు. ఎస్, యుద్ధ విమానాలంటే వలలు. దాన్ని ఆ, దానికి ఆశపడే చేపవు నువ్వు. నీకేదైతే కోరుకుందో దాన్ని రీచ్ అవ్వడానికి ఇది మార్గం అనుకుంటున్నావో, నువ్వు ఆ వలలో చిక్కుకున్నావు అంతే. ఫస్ట్లోనే చెప్పాడు కదండి. ఆ, నేను ఆ యుద్ధ విమానాలు సారీ, విమానాలు నడపాలి అన్న నా కోరికను తీర్చుకుందామంటే మిలిటరీ వాళ్ళు నన్ను ఉపయోగించుకున్నారు అని ఎందుకైనా, అది కొంచెం కొద్దిగా నెగిటివ్ టింజ్ ఉన్న వర్డే కదా. ఎందుకు అంటే అక్కడ చేస్తున్న యుద్ధంలో ఆయనకి ఏది సరి అయింది కనిపించలేదు, రీజన్ ఆయనకి. అందుకు చెప్పాడు. ఆ, సో ఉమ్, యుద్ధ విమానాలు వలలు, నీవు దానికి ఆశపడే చేపవు అని ఇంగిరిచాడికి చెప్పినప్పుడు, అలాగా, మరి వలను గుచ్చే కొంకి ఏది? కొంకి అంటే అది ఉంటుంది కదండి. ఆ ఆ వలకు ఆ చేపను పట్టుకోవడానికి ఆ కొంకి ఉంటుంది కదా, ఆ మెటల్ థింగ్. మరి ఆ కొంకి ఏది అని అడిగాడు. అంటే ఆ కొంకిని నీవు కనుగొనే లోపే అది నిన్ను చంపేస్తుంది. నువ్వు చేపలాగా ఆ వలలో చిక్కుకుపోయావు. ఆ కొంకి అదేంటో నువ్వు కనుక్కునే లోపల, ఆ ఆ ఆ బంధం ఏదో కనుక్కునే లోపల, ఆ అటాచ్మెంట్ ఏదో కనుక్కునే లోపల నేను చంపేస్తుంది అది. ఆ కొంకి మరెవరో కాదు, నీ పై అధికారులే. తోటి మానవుల మరణానికి బాధ్యత వహించవలసింది నీవే రిచర్డ్. మరణము అని ఎందుకన్నాడు ఇక్కడ? దేశభక్తి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా, రైట్. కానీ ఆ యుద్ధము దేని కొరకు చేయబడుతున్నది అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అది సరి అయిన కారణాలతో చెయ్యబడకపోతే, నీకు ఆప్షన్ ఉన్నట్లయితే, ఉంటుంది ఖచ్చితంగా, రైట్, ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ జ్ఞానం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. కానీ మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆప్షన్ లేదు, నేను మిలిటరీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, నేను చేసేస్తున్నాను అనుకుంటాం చూడండి. అది సరి అయిన రీజన్ కాకపోతే, ఆ వలలో చిక్కుకున్న చేప మాదిరి ఆ కొంకి ఏదైతే ఉందో అది నిన్ను చంపేస్తుంది. ఎవరైతే ఆ ఆలోచనలకు సూత్రధారి ఉన్నారో వాళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు అందులో చచ్చిపోతావు. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అయితే తోటి మానవుల మరణానికి నువ్వే బాధ్యత వహించాలంటే, ఒక్క క్షణం ఆగండి. ఇందులో నాకు అసలు ఎటువంటి బాధ్యత లేదు. పై అధికారులు తీసుకునే నిర్ణయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కేవలం నేను వారి ఆజ్ఞని శిరస వహిస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు చాలా ఉంటాయి మాస్టర్స్ నిత్య జీవితంలో. మనం ఒకటి చెయ్యాలని వెళ్తాము, కొంచెం నెగిటివ్ టింజ్ ఏదో ఉంటుంది, మిగతా అంతా బాగానే ఉంటుంది. మన అభిరుచి లేదా కోరిక లేదా మన ప్రజ్ఞ తీర్చుకునే విధంగానే ఉంటుంది ఆ వృత్తి లేదా జాబు. కానీ కొద్దిగా అది ఉంటుంది. ఆ కొద్దిగలో కూడా మనం ఏమనుకుంటామంటే, పై వాళ్ళు చెబుతున్నారు మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఆ మురికి ఏది అంటది. ఒక రకంగా చెప్పాలి అంటే, ఆలోచనల్లో ఇంటెన్షన్లో మనకి ఏది బ్యాడ్ లేకపోతే చాలా వరకు ఆ మురికి అంటదు అనే చెప్పొచ్చు. బట్ ఆ కాంప్లెక్స్ కర్మలో మన హ్యాండ్ కూడా ఉంటుంది. అది అది కర్మలాగా కాకుండా అకర్మలాగా, అంటే మనకి ఏది అంటకుండా సర్వం కృష్ణార్పణం అనే ఒక వర్డ్ లాగా చెప్తాను చూడండి. అలా చేసినట్లయితే ఆ కర్మలో మనకేమీ ఉండదు. అదర్వైజ్ ఏమవుతుందంటే, అధికారులు ఆలోచన వాళ్ళదైనప్పటికీ కూడా ఆ చేస్తున్నది సరైన కారణం కాదు కాబట్టి అది అంటుతుంది అని హీరో రిచర్డ్ చెప్తున్నాడు. యంగ్ రిచర్డ్ ఏమనుకుంటున్నాడంటే, అసలు నాకు సంబంధమే లేదు కదా, వాళ్ళు చెప్తున్నది నేను చేస్తున్నాను, అండ్ జస్ట్ లైక్ అండ్ టూల్, ఒక టూల్ లాగా. ఇప్పుడు నేను ఒక గరిటెతో ఒక గిన్నెలో నాన్ వెజ్ చేయొచ్చు, వెజ్ చేయొచ్చు. గరిటెకి ఏం సంబంధం అండి, నేను కదా చేస్తున్నది. గరిటె తప్పంటే ఎలాగా? అతను అతను గరిటెలాగా అనుకుంటున్నాడు. ఓకే. సో
మనకు తెలుసు 5 సామ్రాజ్యాలుంటాయి. వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, తర్వాత ఫస్ట్ మినరల్ అనుకోండి. ఖనిజ సామ్రాజ్యం ఉంటుంది. సామ్రాజ్యంలో ఏంటి? ఇవన్నీవే కదండీ! రాళ్ళు ఇలాంటివన్నే కదా! అప్పుడు మనకు సహాయపడుతున్న ఆ స్పూన్ కూడా, ఆ గిన్నె కూడా అది ఆ ఖనిజ సామ్రాజ్యంలోని ఒక జీవిలాగానే అనుకోవచ్చు. సో, ఆ గిన్నె నాకు ఒక చక్కటి వెజిటేరియన్ ఆహారం వండడానికి ఉపయోగపడొచ్చు. ఒక నాన్ వెజిటేరియన్ ఆహారం వండడానికి ఉపయోగపడొచ్చు. మనమే చూస్తూ ఉంటాము. కొంతమంది నాన్ వెజిటేరియన్ సెపరేట్‌గా పెడుతూ ఉంటారు. ఈ గిన్నెలో నేను నాన్ వెజ్ ఏది చెయ్యను. ఆ గిన్నె అదృష్టం అది. ఒక విధంగా చెప్పాలి అంటే. ఖనిజ సామ్రాజ్యము అని మనకు తెలుసు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. అదర్‌వైజ్ నన్ను పిచ్చోళ్ళనుకుంటారు. సో, అలాగా. అక్కడ తప్పుందా గిన్నెకు గాని, స్పూన్‌కు గాని? తప్పేమీ లేదు. నేను వండుతున్నాను. నేను చేశాను దాన్ని. అది గిన్నె స్వరూపాన్ని తీసుకుంది. ఆ గిన్నె స్వరూపం ఏంటి? వండడానికి ఉపయోగపడ్డము. నేనేది వండుతున్నాను ఇది. అక్కడేమీ తప్పు లేదు. కానీ ఉపయోగపడుతున్నదక్కడ అది. నేనలా ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు నీ యొక్క ఆలోచనలో ఎక్కడ ఎవరిని చంపాలి ఏదీ లేదు. కానీ ఎక్కడైతే చేరావో, ఏ మార్గదర్శకత్వంలో ప్రయాణిస్తున్నావో అక్కడ తప్పు ఉన్నది. అది తెలుసుకొని బయటపడు. సో, మళ్ళీ మన రిచర్డ్ ఏమంటున్నాడు? ఆజ్ఞలకు మినహాయింపు లేదు. వాయుసేనకు మినహాయింపు లేదు. యుద్ధానికి మినహాయింపు లేదు. ప్రతి హత్య నీవు మరణించే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి రాత్రి నీకు కాళరాత్రే. అందరినీ చంపుతున్నట్టు పీడకలలు వస్తూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఉన్న రిచర్డ్ కదా! అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. చెయ్యకు బాబూ! ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఇలా వెంటాడుతది నిన్ను ప్రతి మరణం. చాలా బాధేస్తది నీకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. ఇది ఇంకా చాలా ఎక్కువగా ఉంది మాస్టర్స్. ఐ థింక్ వీ కెన్ స్టాప్ ఇట్ హియర్. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చదువుతాను. బికాజ్ ఇది మ్, మధ్యలో ఆపేసేట్టుగానే ఉంది. మనకు టైం కూడా 109 అవుతుంది. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. సారీ అబ్రప్ట్గా స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చక్కగా సహనంతో వింటున్నందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.